అందరు ఎట్లున్నారు? ఎట్లెట్లా చేసుకున్నారు కొత్త సంవత్సరం? అందరూ మంచిగా రాత్రి కేకులు కోసిర్రా? డీజేలు సౌండ్ బాక్సులు పెట్టుకొని డాన్సులు బాగా చేసిర్రా? పొద్దుగాలే లేచి గుడికి పోయి దేవునికి దండం పెట్టుకున్నారా? మీరు మంచిగానే దేవునికి దండం పెట్టుకున్నారు, కానీ నాకే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లిని మొక్కుకుందామని పోతే అస్సలే పోనీయలేదుల్లా. ఏడి కాడికి గేట్లు అడ్డం పెట్టి పోరాకుండా చేసిర్రు. గేట్లు ఎవరు అడ్డం పెట్టిర్రు, ఎందుకు పోరాకుండా చేసిరని చూస్తున్నారా? ఇక చెప్తా పట్టుర్రి ఏమైందో. పండుగ పూట ఎవ్వలైనా మంచిగా పొద్దుగాల లేచి నెత్తి మీదికెళ్ళి తానం చేసి గుడికి పోయి దేవునికి దండం పెట్టుకుంటారు. ఇక కొత్త సంవత్సరం నాడైతే మర్చిపోకుండా పొద్దుగాలనే గుడి బాట పడతారు. ఎందుకంటే కొత్త సంవత్సరం నాడు సంతోషంగా ఉంటే ఏడాది మొత్తం సంతోషంగానే ఉంటారని అంటారు కదా. అందుకేనేమో ఇవాళ తెలంగాణలో ఏ గుళ్ళ చూసినా మస్తు మంది ఉన్నారు. రాత్రి ఏం దావత్ చేసిరో, ఏం తిన్నరో, అది అరిగిందో లేదో, ఇంకా కడుపులోనే ఉన్నదో లేదో గాని పొద్దుగాలనే తానం చేసి గుళ్ళే లైన్ కట్టిర్రు. ఇగో గిటు చూడుర్రి, యాదగిరి గుట్టల నరసింహస్వామికి దండం పెట్టుకోనికే ఎంతమంది లైన్ల నిలబడ్డారో. ఇట్లనే మొత్తం తెలంగాణలో అన్ని గుడులు కొత్త సంవత్సరం కోరికలు కోరుకోనికే వచ్చిన భక్తులతోటి నిండిపోయినాయి. రాష్ట్రంలో ఉన్న గుడులన్నీ ఇట్లుంటే పట్నంలో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడికాడ మాత్రం కథ వేరే తీరుగున్నది. పెద్దమ్మ తల్లిని చూడనీకే వచ్చిన భక్తులు ఎక్కడ లేని అవస్థలు పడ్డారనుకో రాదుర్రి. రోజు చక్కగా గుళ్ళకి పోయి అమ్మను చూసి దండం పెట్టుకునేటోళ్ళు. ఇవాళ కొత్త సంవత్సరం అని ఇవాళ సుతం ఎప్పట్లెక్కనే పెద్దమ్మ గుడికి జనాలు పొద్దుగాల సందే బాట పట్టిర్రు. కానీ పోలీసోళ్ళు ఏడి కాడికి బారికేడ్లు పెట్టి పెద్దమ్మ గుడి బాటనే బంద్ చేసిర్రు. అయ్యో ఏంది సారు, ఇవాళ కొత్త సంవత్సరం తల్లికి దండం పెట్టుకుందామని వస్తే బారికేడ్లు పెట్టి తొవ్వ బంద్ పెట్టిరి అని అడిగితే, ఇదే గల్లీలా సీఎం రేవంత్ సారోళ్ళ ఇల్లున్నది, మీరిట్లా మంద వస్తే సారుకు చాలా ఇబ్బంది అవుతుంది, ఇట్లకెళ్ళి రానికే మీకు పర్మిషన్లు లేవు అని పెద్దమ్మ తల్లి గుడికి వచ్చిన భక్తులను పోలీసోళ్ళు వెనకకు మర్రగొట్టిర్రు. ఇదేం చిత్రముల్లా, గుడికి పోయే తొవ్వల ముఖ్యమంత్రి ఇల్లుందని జనాలను గుడికి పోకుండా తొవ్వ బంద్ పెడతారా? మేం పోయేది గుడికి. ఈ పోలీసోళ్ళేమో చక్కగా సీఎం రేవంత్ సార్ ఇంటికి పోయినట్టే చేస్తున్నారు. తొవ్వలన్నీ బార్కేడ్లు పెట్టి బంద్ పెట్టిర్రు. అప్పట్లనేమో మేము కంచెలు తీసేసినాం, గేట్లు తెరిచేసినాం అని చెప్పిర్రు. ఇప్పుడేమో ఇగో గిట్ల ఇచ్చంతాల ముచ్చట్లు చెప్తున్నారు అని పెద్దమ్మ తల్లి గుడికి వచ్చిన భక్తులు నిష్ఠూర పడుతున్నారు.